కృష్ణుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కాని ఇప్పుడు ఆ మాటలు నేరుగా అర్జునుడిని తాకుతున్నాయి. అర్జునుడు నిశ్శబ్దంగా వింటున్నాడు. చేతులు సడలిపోయాయి. చూపు కృష్ణుని మీదే నిలిచింది. కృష్ణుడు మెల్లగా చెబుతాడు, ఈ శరీరంలో బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, వృద్ధాప్యం కూడా వస్తుంది. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. అది మారినట్టే ఇంకో శరీరం కూడా వస్తుంది. ఆ మాటలకు అర్జునుడు కదిలిపోతాడు. అతని కళ్లలో ఆశ్చర్యం. యుద్ధభూమి మెల్లగా వెనక్కి నెమ్మదిస్తుంది. శబ్దాలు మసకబారుతాయి. కృష్ణుని స్వరం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ధీరుడు ఈ మార్పులకు కదలడం. గాలి ఒక్కసారిగా వేగంగా వీచుతుంది. ధ్వజాలు బలంగా ఊగిపోతాయి. కృష్ణుడు కొనసాగిస్తాడు. శీతము, ఉష్ణము, సుఖం, దుఃఖం. ఆ మాటలతో సూర్యకాంతి అర్జునుడి ముఖాన్ని తాకుతుంది. వస్తాయి, పోతాయి. ఓ పార్థ, వాటిని సహించు. అర్జునుడు లోతుగా శ్వాస తీసుకుంటాడు. ఇది సమాధానం కాదింకా, కాని ఇది భయం కరుగుతున్న క్షణం. భగవద్గీత ఇప్పుడు శరీరాన్ని దాటి మనిషిని తాకుతోంది. యుద్ధభూమి ఇంకా నిశ్శబ్దంగానే ఉంది, కాని ఇప్పుడు అర్జునుడి లోపల ఏదో మారుతోంది. కృష్ణుడు మాటల్ని ఆపలేదు. ఈసారి ఆయన స్వరం మరింత స్థిరంగా ఉంది. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అర్జునుడి ముఖంలో చిన్న కదలిక. ఆ మాటలు బరువుగా పడుతున్నాయి. వాటికి కదలని వాడే ధీరుడు. గాలి మళ్లీ వీస్తుంది. ఈసారి అది చల్లగా కాదు, స్థిరంగా ఉంది. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. కళ్లల్లో ఎలాంటి ఆవేశం లేదు. అలాంటివాడే మోక్షానికి అర్హుడు. అర్జునుడి కళ్లను క్షణం మూసుకుంటాడు. యుద్ధ శబ్దాలు దూరమవుతున్నట్టు అనిపిస్తాయి. కృష్ణుడు కొనసాగిస్తాడు. లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ నశించదు. ఈ మాటలతో సూర్యుడు మేఘాల వెనుక నుంచి బయటకొస్తాడు. అర్జునుడు మెల్లగా కళ్లను తెరుస్తాడు. ఇప్పుడా చూపులో భయం లేదు, అవిశ్వాసం లేదు. కృష్ణుడు నిలబడి ఉన్నాడు, అచలంగా, అప్రతిహతంగా. ఇది ఉపదేశం కాదిక, ఇది స్థిరత్వం. భగవద్గీత ఇప్పుడు మనిషిని కదలని వాడిగా తీర్చిదిద్దుతోంది. రణభూమిలో నిశ్శబ్దం. అర్జునుడి గుండె చప్పుడు అతనికే వినిపిస్తోంది. కృష్ణుడు అతని కళ్లలోకి సూటిగా చూస్తూ గంభీరంగా అడుగులు వేస్తున్నాడు. అర్జున, ఈ దేహాలు నశించేవే, కాని అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను ఎవరూ నాశనం చెయ్యలేరు. అది శాశ్వతం. ఈ దేహాలు కేవలం వస్త్రాల వంటివి, ముగిసిపోయేవి. కాని లోపల ఉన్న ఆత్మ అనంతమైనది. దీనిని తెలుసుకో. చచ్చేది శరీరం మాత్రమే, నువ్వు కాదు. నీ దుఃఖాన్ని విడిచిపెట్టు. లెవ్వు అర్జున, యుద్ధం చెయ్యి. అర్జునుడిలో నెలకొన్న అలజడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ రహస్యాన్ని వివరిస్తున్నారు. ఈ ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చంపబడదు. ఆత్మను హంతకుడిగా భావించేవాడు, అది చనిపోతుందని అనుకునేవాడు, ఇద్దరూ అజ్ఞానులే. ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. ఇది ఎప్పటికీ ఉండేది, పురాతనమైనది. శరీరం నశించిన లోపల ఉన్న ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి అర్జున, ఈ దేహం కేవలం ఒక వస్త్రం వంటిది. సత్యాన్ని తెలుసుకొని నీ ధర్మాన్ని నెరవేర్చు.